సరే, లోకమంతా కూడా ఒక నియమాన్ని పాటిస్తుంది. ఏంటి ఆ నియమం అంటే, ఒక ప్రయాణం వెళ్ళినప్పుడు, ఏదైనా ఒక ఊరు వెళ్ళాలనుకున్నప్పుడు, వ్యాపారానికి వెళ్ళవలసి ఉన్నప్పుడు ఆ ఇంట్లో వాళ్ళని, లేకపోతే ఆ ఇంటికి సంబంధించి వారిని ఎవరినో ఒకరిని ఎదురు రమ్మంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదొక నమ్మకం. కానీ ఎదురొచ్చే మనిషిలో ఏ విధమైన శక్తి లేదు, ఏ విధమైన మహిమ కూడా లేదు. ఎదురొస్తే మంచి జరుగుద్దని ఒక నమ్మకం లోకంలో ఉంది కదండి. లోకంలో ఉందా లేదా? లోకంలో ఉంది. మీలో చాలామంది కూడా అలా నమ్మకాలు ఉన్నాయి. లోకంలో ఇలాంటి నమ్మకం నడుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు ఎవరు రావాలి? ఎవరు ఎదురొస్తే మన జీవితాల్లో అద్భుతమైన మహిమ కలుగుద్ది, మనం వెళ్ళే కార్యము సక్సెస్ అవుద్ది. ఎవరు ఎదురొస్తే బాగుంటుంది? వాక్యాలను చాలాగా స్టడీ చేశాను. ఈ లోకంలో అనుసరిస్తున్న ఈ నమ్మకం అసలు ఎంతవరకు కరెక్టు, ఇది ఎంతవరకు నిజం, ఒక మనిషికి ఎదురొస్తే నిజంగా మేలు జరుగుద్దా అనే దాని మీద నేను ఆలోచన చేసి, దేవుని వాక్యంలో మనకేమైనా ఆధారాలు ఉన్నాయా అని ఆలోచన చేస్తే, అసలు ఎవరు ఎదురొస్తే మన జీవితాల్లో మేలు జరుగుద్ది, ఓ మామూలు మానవుడా లేక దైవ స్వరూపుడా అని ఆలోచన చేస్తే, ఆయను అని ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచు ఉండిరి. ఆ ఊరి గౌని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయినటువంటి ఒకడిని ఎలుపులకి మోసుకుని పోవుచుండెను. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు, ఆమె ఎదవరాలు. ఆ ఊరు జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడిని ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి. ఆయన చిన్నవాడలేమని చెప్పగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ సందర్భం జరిగింది. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. ప్రభునందు ప్రియులారా, నాయోను అనే ఊరిలో ఒక ఎదవరాలు కొడుకు చనిపోయాడు. ఆ కొడుకు ఆమెకొక్కడే కొడుకు, ఆమెకి భర్త లేడు. ఆ కొడుకు తప్ప వేరే కొడుకులు కూడా లేరు, వేరే ఆడబిడ్డలు కూడా లేరు. ఒక్కదానొక్క కొడుకు. ఆ ఒక్కదానొక్క కొడుకు చనిపోయాడు. చనిపోతే ఆ తల్లి గుండెలు బాదుకుని, అయ్యో నా కొడుక, నన్ను చూస్తావని అనుకున్నాను రా, నన్ను పోషిస్తావని అనుకున్నాను, నాకు తోడుగా ఉంటావని అనుకున్నాను, ఉన్నవాడు ఒక్కడివే నీవే చనిపోతే ఇక నా బ్రతుకేంట్రా అని ఆమె గుండెలు బాదుకొని గుండెలు బద్దలైనట్టుగా ఆ ఎదవరాలు ఏడుస్తూ ఉంది. నీ చేతుల్లో నేను చనిపోవాలనుకున్నాను, కానీ నా చేతుల్లో నువ్వు చనిపోవటం ఏంట్రా అని ఆ యొక్క ఎదవరాలు తల్లడిల్లిపోతూ ఏడుస్తూ ఉంది. ప్రియమైన బిడ్డలారా,
ఆ ఊరు వారు అనేక మంది సానుభూతిగా ఆమె దగ్గరికి వచ్చి, అమ్మా ఊరుకు అమ్మా అని అనేక మంది ఊరట పెట్టారు. కానీ ఎంత మాత్రము ఆమె ఓదార్పు నల్లక అంగలారుస్తూ మరి ఎలుగెత్తి ఏడుస్తూ ఉంది. ఎందుకు అంత ఆవేదన చెందుతుంది అనంటే, ఆమె ఒకే ఒక్క కొడుకు, ఆమె జీవితం అనుకుంది, ఆయనే ఆమెకు ఆధారం అనుకుంది, ఆయనే నా వృద్ధాప్యమందు నన్ను పోషించేవాడు అనుకుంది, నా వృద్ధాప్యంలో నా మంచి చెడ్డ చూసేవాడు ఆయనే అనుకుంది, నా బ్రతుకు కాలం అంతా ఆడు జీవితంలోనే నా ముగుస్తుందని ఎన్నో కలలు కంది, ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఉన్న ఆశలన్నీ ఒకేసారి చెదిరిపోని, ఉన్న కలలన్నీ ఒకేసారి చెదిరిపోని, ఎంత మాత్రము ఓదార్పు నెల్లక ఏడుస్తూ ఉంది. ప్రియమంది బిడ్డలారా, ఆ అంగలార్పు, ఆ హృదయ వేదన ప్రభువుకి వినబడింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రభువుకి వినబడింది. ఆ అమ్మంగలార్చిన అంగలార్పు, ఆమె యొక్క కలల సౌధవ్యం, ఆ యొక్క ఆశల నిరీక్షణ అన్నీ చెదిరిపోవడం చేత ఆమె ఇలపించి ఏడ్చిన ఏడుపు మొర్ర దేవునికి వినబడింది. దేవుడు చూచాడు. ప్రియులారా, మన వాక్యం చదువుతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఒక గ్రామంలో ఉన్నాడు, ఒక ప్రాంతంలో ఉన్నాడు. వెంటనే అక్కడ ఒక మాట మనకు గమనిస్తుంది. వెంటనే ఆయన బయలుదేరి నాయూరని ఊరికొచ్చాడు. ప్రియమంది బిడ్డలారా, ఎందుకు వెంటనే ఆయన త్వరపడి రావాల్సి వస్తుంది అంటే, ఆయన ఆలస్యం చేస్తే ఆ ఊరు గవుని దాటి ఆ యొక్క యవన బిడ్డను భూస్థాపన చేస్తారు. అందుచేత వెంటనే ఆయన బయలుదేరి ఊరిలో నుంచి ఆ చిన్నవాడిని ఆ పాడు కట్టుకుని తీసుకుని వచ్చేస్తూ ఉన్నారు. యేసయ్య పొలిమేరలో ఎదురయ్యాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎక్కడ ఎదురయ్యాడు చెప్పండి? పొలిమేరలో ఎదుర్కొన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎవరినైనా చనిపోయిన వ్యక్తిని మోసుకెళ్తున్నప్పుడు ఎవరైనా ఎదురొస్తారా? పక్కన ఎదురొచ్చిన పక్కకి తొలగిపోతారు కదండి. ఎవరు ఎదురురారు, ఎవరు కూడా ఎదురురారు. ప్రియమంది అని బిడ్డలారా, పాడి భూములు ఊరిలోంచి పాడి వస్తుంది. ఒక చనిపోయినటువంటి యవనమిస్తుడిని, ఒక యవన బిడ్డని పాడి కట్టుకుని జీవము లేని శవాన్ని తీసుకుని వస్తా ఉన్నారు. జీవము గల దేవుడు ఆ పాడికి ఎదురొచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ పాడికి ఎదురొచ్చి ప్రియమంది బిడ్డలారా, అనేకులు ఆమెని వాదారుస్తూ ఉన్నారు. ఆ ఊరు వారు ఆమెతో వచ్చి అనేకులు వాదారుస్తూ ఉన్నారు. ఆ పాడుతో పాటు అనేక మంది వస్తున్నారు. కానీ ఆమె మాత్రం ఎలుగెత్తి ఏడుస్తూ ఉంది. ప్రియులారా, ఇప్పుడు ఆమెను ఊరుకోబెట్టాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే ఆమె ఊరుకుంటుంది? ఏం చేస్తే ఆమె ఓదార్పు నొందుతుంది? ఏం చేస్తే ఆమె యొక్క రోదన మానేస్తుంది, విలపించటం మానేస్తుంది? ప్రియులారా, ఊరుకో అని చెప్పి ఎంతమందో చెప్తున్నారు. అయినా ఆమె ఊరుకుంటలేదు, ఓదార్పు నొందట్లేదు. ప్రియులారా, ఏం చేస్తే ఓదార్పు నొందుతుందో నా ప్రభు అదే చేశాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఏమి చేస్తే ఆమె యొక్క రోదన మానేస్తుందో, ఆమె అంగలార్పు మానేస్తుందో అదే చేశాడు నా ప్రభువు. ఎదురొచ్చినటువంటి దేవుడు ఆ పాడిని ముట్టాడంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చనిపోయినటువంటి
లోతైనటువంటి జలములలోనికి నీ ఏరు తన్నినట్టుగా నీ భక్తి చేయగలిగితే, నీ విశ్వాసం అలా ఉండగలిగితే, ప్రియమందిర బిడ్డలారా, నీ ప్రాణప్రియుడు, నీ రక్షకుడు నీకు ఎదురవుతాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ప్రియులారా, సొలొమోను నేను వారిని విడిచి నేను కొంచెం దూరం పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురొచ్చాడు. ప్రియులారా, చాలామంది ప్రియమందిర బిడ్డల దేవుని ఎదుర్కోలేకపోవడానికి కారణం, దేవుని కలుసుకోలేకపోవడానికి కారణం, దేవుని యొక్క సాన్నిధ్యాన్ని మహిమను అనుభవించకపోవడానికి కారణం ఏంటో తెలుసా? వారి చుట్టూ ఉన్నవారు చాలామంది వారిని అలా ఆటంకపరుస్తూ ఉన్నారు. ఆ ఆటంకాలను ఎదిరించలేక, ఆ ఆటంకాలు తెగదింపులు చేసుకోలేక అణిగిపోయినటువంటి వారు అనేక మంది లోకములో ఉన్నారు. చల్లారిపోతున్న వారు అనేక మంది లోకములో ఉన్నారు. ఆరిపోతున్న వారు అనేక మంది లోకములో ఉన్నారు. దేవుని వాక్యం చెప్తా ఉంది, నీవు వారిని విడిచి నువ్వు రావాలి, వారిని విడిచి కొద్ది లోతుకు నువ్వు వెళ్ళాలి. అప్పుడే నీ దేవుడు నీకు కనబడతాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. సొలొమోను చెప్తుంది, ఇదిగో నేను వారిని విడిచి కొంచెం దూరము రాగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురొచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ప్రియమందిర బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మీరు దేవుని వాక్యాన్ని ఆలకించాలి. నీకు ఎదురు రావాల్సింది దేవుడు, మనుషులు కాదు. దేవునికి స్తోత్రం. నీవు పొద్దున్నే చూడవలసింది ఎవరిని? దేవుణ్ణి, మనుషులు కాదు. ప్రియమందిర బిడ్డలారా, కొంతమంది రకరకాలైనటువంటి విషయాలని మీద నమ్మకం కలిగి ఉంటారు. పొద్దుటే లెగిసి సూర్యుని చూడాలని, పొద్దుటే లెగిసి వాళ్ళని చూడాలని, బిడ్డను చూడాలని అనుకుంటూ ఉంటారు. నేను చెప్తుంది దేవుని వాక్యం మనకు చెప్తుంది, చూడవలసిన వారు ఎవరు ఉన్నారు అంటే అది దేవుడు మాత్రమే చూడాలి. పొద్దున్నే ఆయనతోనే మాట్లాడాలి. కాబట్టి ప్రియమందిర బిడ్డలారా, జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవుడు ఎదురొస్తే నీ పరిస్థితులన్నీ మారిపోతాయి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. వారిని విడిచి ఎప్పుడైతే ఎదగడం ప్రారంభించిందో అప్పుడు దేవుడు ఆమెకు దొరికాడు. ప్రియమందిర, మూడో మాట మీకు చెప్తున్నాను. కీర్తనల గ్రంథము 88వ కీర్తనల గ్రంథము 88వ కీర్తన 13వ వచనం ఒకసారి చదవండి. యెహోవా, నేను నీతోనే మనవి చేయుచున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనేను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఉదయమునే సూర్యుడినో లేకపోతే ఇంట్లో ఉన్న కొడుకునో లేకపోతే కూతురునో చూడడం కాదు, కానీ ఉదయమునే ఏకవజామునే నువ్వు లేచి నీ ప్రార్థన ఎవరిని ఎదుర్కోవాలి? దేవుణ్ణి ఎదుర్కోవాలి. దేవునికి స్తోత్రం. దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. దేవా నా మొర, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. బూదిగంతముల నుండి మొర్రపెట్టుచున్నానయ్యా, నేనెక్కలేనంత ఎత్తైన కొండకు ఎక్కించుము, నన్ను నడిపించుము. దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఉదయమునే నువ్వు నీ ప్రార్థన దేవుణ్ణి ఎదుర్కోవాలి. తెల్లవారుజామునే నీవు నీ చేతులను దేవుని వైపెత్తి నువ్వు మొరపెట్టాలి. విలాప వాక్యాలు చెప్తున్నాయి కదా. ప్రియమందిర బిడ్డలారా, 2వ అధ్యాయము 18వ వచనం, ఉదయమునే దేవుని సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్లు కుమ్మరించాలి, ప్రార్థించాలి. పసిపిల్లల ప్రాణం కొరకు, నీ ప్రాణం కొరకు, నీ కుటుంబం కొరకు, నీ పక్కవారి కొరకు ఏం చేయాలి చెప్పండి? దేవుణ్ణి స్తుతించాలి. ఉదయమునే నీ ప్రార్థన ఎవరిని ఎదుర్కోవాలి? అందరూ వినబడుతుంది అందరికీ? చెప్పండి, ఎవరిని ఎదుర్కోవాలి? దేవుణ్ణి ఎదుర్కోవాలి. ఉదయమునే నీ ప్రార్థన దేవుణ్ణి ఎదుర్కోవాలి.
ఉదయమునే దేవునితో మాట్లాడాలి, ఉదయమునే దేవునితో విజ్ఞాపన చేయాలి, ఉదయమునే దేవునికి మొర్ర పెట్టాలి, ఉదయమునే దేవునికి నీ స్వరం వినిపించాలి. గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, నీ ప్రార్థన ఉదయమునే దేవుని ఎదుర్కొంటే నీ కుటుంబానికి క్షేమం. ఆ పగలంతా, ఆ దినమంతా నీ కుటుంబానికి క్షేమం, నీ బిడ్డలకి క్షేమం, నీ భర్తకు క్షేమం, నీ భార్యకు క్షేమం. ఉదయకాలము నేను దేవుని యొక్క పాద సన్నిధిని నువ్వు కలిగి ఉంటే, నీ ప్రార్థన దేవుని ఎదుర్కొంటే ఆ దినమంతా కూడా నీకు కాపుదల, రక్షణ, నీ కుటుంబానికి ఎంతో క్షేమము. ప్రియమంది బిడ్డలారా, గనుక ప్రతి ఉదయము నీ ప్రార్థన ఎవరిని ఎదుర్కోవాలి? చెప్పాలందరూ, దేవుని ఎదుర్కోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకే అనేక మంది భక్తులు, గొప్ప గొప్ప దైవ సేవకులు, భక్తులు 50 రోజులు 40 రోజులు ఉపవాసాలు ఉండి కడుపు కట్టుకుని ఎన్ని చక్కటి సౌకర్యాలు ఉన్నా, సుఖపడేటువంటి వనరులు ఉన్నా అవన్నీ మానేసి దేవుని మందిరంలో కూర్చుని అంగలారుతూ ఉన్నారు. మీరు చూస్తున్నారా? యూట్యూబ్లో చూస్తున్నారా? మెసేజ్లు వస్తున్నాయి. 30వ రోజు, 40వ రోజు, 50వ రోజు, 60వ రోజు అని పెద్ద పెద్ద దైవ సేవకులు, గొప్ప గొప్ప భక్తులు మందిరాల్లో కూర్చుని దేవుని సందులు ప్రార్థన చేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనము చేస్తున్నాం. ప్రతి సంవత్సరం దగ్గరికి వస్తున్నాం, ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంది. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం బోధిస్తుంది. చూడండి, ఉదయకాలమే మన ప్రార్థన ఎవరిని ఎదుర్కోవాలంట? దేవుని ఎదుర్కోవాలంటండి. దేవుని ఎదుర్కొంటే నీకు క్షేమం, నీ కుటుంబానికి క్షేమం. ఎందరి గురించి ప్రార్థన చేస్తావో వాళ్ళందరికీ క్షేమం. ఎంత కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తావో వాళ్ళందరికీ క్షేమం. కాబట్టి ప్రియులారా, ఉదయమునే నీ ప్రార్థన దేవుణ్ణి ఎదుర్కోవాలి. మొదటి మాట చెప్పండి. యేసయ్య నాయూరు అనే ఊరిలో యదవరాల కొడుకు చనిపోతే పాడిని ఎదుర్కొంటే దేవుడు ఏం చేశాడు? యేసయ్య ఎదురొస్తే కొంతమందిని వారు విడిచిపెట్టి కొంచెం లోతుకి కొంత దూరం ఆత్మీయంగా దూరంగా వెళ్ళగా యేసయ్య ఆమెకి తన ప్రాణప్రియుడు ఎదురయ్యాడు. మూడవది, ఉదయమునే నీ ప్రార్థన ఎదుర్కొంటే నీకు, నీ కుటుంబానికి క్షేమం. నాలుగవది చెప్తున్నాను, ప్రియమంది బిడ్డలారా, జాగ్రత్త. దశలోనికి రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. ఇక ఎదుర్కోవలసింది ఏంటి? ఇంకా ఎప్పుడంటే ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు, మనం ఆమెతో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనడానికి మేఘములతో కొనిపోబడుదుము. ఎవరిని ఎదుర్కోవడానికి? ప్రియులారా, చివరిసారిగా ఎదుర్కోవాల్సిన ఒక సమయం ఉంది. అదే సమయం అంటే మధ్యాకాశమందు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ఎదుర్కొంటాం చెప్పండి? మధ్యాకాశాన్న. కాబట్టి ప్రియమంది బిడ్డలారా, యేసయ్యను మళ్ళా ఎదుర్కోవాల్సిన సమయం ఏది అంటే మధ్యాకాశాన్న. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మధ్యాకాశాన్ని మనం ఎదుర్కోబోతున్నాం. మధ్యాకాశానికి ఎదుర్కోపోవడానికి సిద్ధపడాలి. మనం యేసయ్యని ఎదుర్కోవడానికి మనం సిద్ధపడాలి. ప్రభునందు ప్రియమంది బిడ్డలారా, ఆయన మధ్యాకాశానికి రాబోతున్నాడు. పరలోకము నుంచి, భూమి మీద నుంచి మనం మధ్యాకాశానికి వెళ్ళబోతూ ఉన్నాం. మధ్యాకాశానికి వెళ్ళి ఏం చేస్తామంటే యేసయ్యని ఎదుర్కొంటున్నాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇంకా ఆయన ఎదుర్కోలేదని కొన్ని సంగతి అంతే. ఇంకా ఆయన ఎదుర్కోలేదా అని బ్రతికైపోయినట్టే. ఆయన ఎదుర్కోవడానికి తగిన యోగ్యతను, తగిన సిద్ధపాటును, తగిన విశ్వాసమును, తగిన భక్తిని మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎవరిని ఎదుర్కోవడానికి? చూడండి, చాలామంది అధికారులు మనకి ప్రాంతాలకు వస్తూ ఉంటారు. ఒక ఎమ్మెల్యే వచ్చినప్పుడు ఆ ఎమ్మెల్యేని ఎదుర్కోవడానికి
ఒక సామాన్యమైన వ్యక్తులు వెళ్ళటానికి ఇష్టపడరు. ఆయన ఎదుర్కోవడానికి సరైనటువంటి వ్యక్తులు వెళ్ళడానికి ఒక గ్రామమే ఉందనుకోండి, గ్రామంలో ఉన్నవారు ఎవరిని బట్టి వాళ్ళని ఎదుర్కొనిస్తారా? కొంతమంది మాత్రమే, ఒక ప్రత్యేకింపబడిన వారు ఆయన ఎదుర్కోవడానికి ఇష్టపడతారు. ఒక కలెక్టర్ గారు వచ్చారనుకోండి గ్రామానికి, ఆ కలెక్టర్ గారిని ఎదుర్కోవడానికి తను తగిన వ్యక్తులు వెళ్తూ ఉంటారు. ఒక అధికారిని ఎదుర్కోవడానికి ఇంత ఏర్పాటు ఉంటే, ఒక అధికారిని ఎదుర్కోవడానికే ఇంత సపరేట్ ఉంటే, సర్వలోక రక్షకుడు, సర్వ సృష్టికర్త ఆయన మధ్యాకాశానికి రాబోతా ఉన్నాడు. మధ్యకుంటే ఎదుర్కొన్న వారిని పరలోక మహిమలోనికి తీసుకెళ్తాడు. 7 ఏండ్లు ఇందులో కూర్చోబెడతాడు. 7 ఏండ్లు విందు అయిన అనంతరము పరలోకానికి తీసుకెళ్తాడు, నిత్యరాజ్యములోనికి తీసుకెళ్తాడు, మహిమ రాజ్యములో నిన్ను కూర్చోబెడతాడు. ప్రియమంది బిడ్డలారా, కాకపోతే ఆయన ఎదుర్కొనేటువంటి అర్హతను మనం సంపాదించాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన ఎదుర్కోవడానికి అర్హతను మనం సంపాదించాలి. ప్రభునందు ప్రియమంది బిడ్డలారా, ఆ అర్హత కాకే మనం సంపాదించలేకపోతే ఆయన ఎదుర్కొనడానికి మనకు అర్హత ఉండదు. ప్రియుల మధ్యాకాశానికి వెళ్ళలేవు, పెండ్లి విందులో కూర్చోలేవు, పరలోక మహిమలోనికి వెళ్ళలేవు, పరలోక రాజ్యంలో కూర్చోలేవు. కాబట్టి ప్రియులారా, ఆయన ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆయన ఎదుర్కోవడానికి తగిన శక్తిని, మహిమను కలిగి ఉండాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎదురు రాబోతున్నాడు, మనం ఎదురు వెళ్ళబోతా ఉన్నాం. నమ్మిన వారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన రాబోతున్నాడు, మనం కూడా వెళ్ళబోతా ఉన్నాం. కొన్నిసార్లు ఆయన ఎదురు రాబోతున్నాడు, కొన్నిసార్లు మనము ఎదుర్కోబోతా ఉన్నాం. ప్రియులారా, ఆయన ఎదురొస్తే అంతా మనకి మేలు జరిగిద్ది. ఆయన ఎదురొస్తే మన జీవితం పండిద్ది. ఆయన ఎదురొస్తే మన యొక్క భాగ్యము గొప్పదిగా మారుతుంది. అది వర్ణించలేనిదిగా మారుతుంది. అది నిర్జీవమైన జీవముగా మారుతుంది. ఆయన ఎదురొస్తే నిర్జీవమైన పాడి జీవముగా మారలేదా? కాబట్టి ఇప్పుడు ఆయన ఎదురొస్తే ప్రియమంది బిడ్డలారా, పాడైనది బాగైద్ది. ఆయన ఎదురొస్తే ప్రియమంది బిడ్డలారా, మహిమ లేనిది మహిమగా మారిపోద్ది. ఆయన ఎదురొస్తే అంత క్షేమముగా మారిపోద్ది. గట్టిగా దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి ఆయన రాకను, ఆయన ఎదురును మనం అపేక్షించాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి దేవుడు అలాగున మన పట్ల, మీ పట్ల, అందరి పట్ల కలిగి ఉందుముగాక. ఆమేన్. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగలిగిన మా ప్రభువా, నాయన అనేక మంది జీవితాలలో మీరు ఎదురు రావాలి నాయన. ఎవరెవరినో ఎదురు రమ్మంటున్నారు, ఎవరెవరో ఎదురొస్తే మంచిదనుకుంటున్నారు, ఎవరెవరో ఎదురొస్తే క్షేమం అనుకుంటున్నారు నాయన. కానీ ప్రభువా, వారందరూ ఒట్టివారని సంగతి గ్రహించట్లేదు. కానీ జీవము గల తండ్రివి నువ్వు ఎదురు వస్తే మాకు మంచి జరుగుద్ది నాయన. దేవానికి స్తోత్రం. అలాగే ప్రతి ఒక్క